హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తక్కువ కాంపిటీషన్ ఉండే గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే జాబ్స్ చిన్నవైనప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అందులోనూ ఇతర అలవెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి శాలరీస్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయని ఒకసారి చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ అనే వేకెన్సీకి మనకి 19,900 బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకుంటే మీకు స్టార్టింగ్లో 45,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే కుక్కు కూడా 19,900 శాలరీ ఉంది కాబట్టి దీనికి కూడా 45,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంటీఎస్కి సంబంధించి ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. గార్డెనర్ అని, సఫాయి వాలా అని, వాచ్మెన్ అని ఇవ్వడం జరిగింది. ఈ ఎంటీఎస్ అనే పోస్ట్కి 18,000 బేసిక్ పే అనేది ఉంటుంది. ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే 35,000కు పైగా శాలరీ అనేది పర్ మంత్ రావడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో దానికి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి? ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదండి. ఆఫ్లైన్లోనే చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి, అలాగే ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందులోనూ ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నప్పటికీ కూడా అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకి మాత్రమే, అంటే ఒక పోస్ట్కి ముగ్గురిని కానీ, ఒక పోస్ట్కి 5 మందిని కానీ, లేదా ఒక పోస్ట్కి 7 మందిని కానీ ఈ విధంగా స్క్రూటినీ చేసి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది. హాల్ టికెట్ వచ్చిందనుకోండి మీకు ఇక 50% జాబ్ అనేది వచ్చినట్లే. ఎగ్జామినేషన్లో ఏ విధంగా మీరు పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు అనే దాన్ని బట్టి ఫైనల్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. దాంతోపాటుగా మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి అని అడగడం జరిగిందన్నమాట. అయితే టైపింగ్ మీకు ఇప్పుడు రాకపోయినా పర్లేదు, ఎటువంటి సర్టిఫికేట్ మీరు పెట్టాల్సిన అవసరం అనేది లేదు. మీరు ఒకవేళ మీకు హాల్ టికెట్ వచ్చిందనుకోండి, దాని తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ మధ్య గ్యాప్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఏం పెద్ద ఇబ్బంది కాదు. 1 నుంచి 2 నెలల్లో ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ చేసినా కూడా సరిపోతుందన్నమాట. 2 అవసరం లేదండి. ఎయిదర్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ ఏదో ఒక టైపింగ్ వచ్చినా కూడా మీకు సరిపోతుంది. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్లుగా మనకి కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి అడగడం అనేది జరిగిందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక కుక్ వేకెన్సీకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇండియన్ కుకింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి తప్పనిసరిగా అడిగారు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది, అంటే ఇండియన్ కుకింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఉండాలన్నమాట 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా కుక్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే. ఇక ఎంటీఎస్ అనే పోస్టులకి అయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఆ ట్రేడ్స్ గురించి 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. బట్ ఇక్కడ డిజైరబుల్ అని ఇచ్చారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది లేకపోయినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎక్స్పీరియన్స్ అనేది మనకి లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారేమో అని. ఒకవేళ ఎక్స్పీరియన్స్ మీరు జస్ట్ అప్లికేషన్ పెడుతున్నారు, ఇంకా ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వలేదు కదండి, అప్లికేషన్ అయితే పెట్టండి. మీకు హాల్ టికెట్ వచ్చిందనుకోండి, మీరు తప్పనిసరిగా వెళ్ళవచ్చు అన్నమాట సెలక్షన్కి. కాబట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలని ఫస్ట్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఏజ్ రిలాక్సేషన్తో కలిపి మనకి ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ మనకి టోటల్గా ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. కుక్ వేకెన్సీస్ 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 1 రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఎంటీఎస్ గార్డెనర్ కూడా మనకి అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ సఫాయి వాళ్ళ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో 1 వేకెన్సీ ఉంది, ఎకనామికలీ వీకర్ సెక్షన్లో 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్ వాచ్మెన్ 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి, సో నేను మీకు ఎగ్జామినేషన్ సంబంధించి చూపిస్తాను చూడండి. ఓకే, ఇది మనకి సెలక్షన్ ప్రొసీజర్. మొదటగా నేను లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్టుకు చెప్తున్నాను. ఇందులో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. స్కిల్ టెస్ట్ అనేది దాని తర్వాత ఉంటుందండి. అది స్కిల్ టెస్ట్ అనేది మనకి కంప్యూటర్లో కండక్ట్ చేస్తారు. టైప్ రైటర్లో కాదు, కంప్యూటర్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2 hours ఎగ్జామ్ టైం అనేది ఉంటుంది. దేనికి మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో ఉండడం జరుగుతుంది. ఇక మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, కుక్ కానివ్వండి, ఎంటీఎస్ పోస్టులు, వీటికి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి 2 గంటల టైం అనేది ఇస్తారు.
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీహెచ్పీ క్యాండిడేట్స్ అయితే 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అడిషనల్గా. క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి, 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మనకి దేని నుంచి ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి. ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. మీకు ఇప్పటికే ఒక డౌట్ అనేది వచ్చి ఉండొచ్చు, మనకి ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు అని. మనకి ఎగ్జామినేషన్ అనేది పూణేలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి, ద కమాండెంట్ ఏఐపిటి అండ్ ఏపీటీసీ డిపోట్ పూణే ఇక్కడ నుంచి రావడం జరిగింది కదా, ఇక్కడే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. సో అప్లికేషన్ అనేది పెట్టుకోండి, జస్ట్ ఆఫ్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలని నేను మీకు తెలియజేస్తాను. ఈ ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే లేదా ఎల్డీసీకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే మీరు అప్లై అనేది చేయండి. చేసి ఒకవేళ మీకు హాల్ టికెట్ అనేది వచ్చిందనుకోండి, ఇక 50% జాబ్ అనేది మీకు వచ్చినట్లే. కాబట్టి ఎవరైనా ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా మీరు ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది అప్లికేషన్ ఫార్మాట్. దీన్ని డైరెక్ట్గా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పక్కలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అందించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీనికి మీరు మన యొక్క అప్లికేషన్ అనేది పంపించాలి. అలాగే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డీసీనా కుక్క ఎంటీఎస్ అనేది ఇక్కడ రాయండి. ఇన్ ఏ కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నారు, అన్రిజర్వ్డ్లో అప్లై చేస్తున్నారా, ఎకనామికలీ వీకర్ సెక్షన్లో అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెఫరెన్స్కి సంబంధించి న్యూస్ పేపరు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, డేటు ఇవి నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఈ న్యూస్ పేపర్ ఎందులో వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎంత, డేట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అవి వేయండి. నెక్స్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఏ విధంగా మీ పేరు ఉందో అది ఇక్కడ రాయండి. మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఇక్కడ రాయండి. సెక్స్ మేలా ఫీమేల్ అనేది ఇక్కడ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అది ఇక్కడ వేయండి. అయితే క్లోజింగ్ డేట్ నాటికి మనకి లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 27 జూలై లోపు అప్లై అనేది చేసుకోవాలండి. ఆ రోజు నాటికి మీ యొక్క ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది మీరు ఇక్కడ వేయవలసి ఉంటుంది. అలాగే మెరిటల్ స్టేటస్ మీకు మ్యారేజ్ అయిందా లేదనేది ఇక్కడ రాయాలి. నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. నెక్స్ట్ రిలీజియన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 10th ఇంటర్మీడియట్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ వేయాలి. ఆ బోర్డు ఎక్కడ చదివారు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, మార్క్స్ ఎన్ని వచ్చాయి, పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ వేయవచ్చు. అలాగే స్కిల్ టెస్ట్కు ఎల్డీసీకి సంబంధించి ఆప్షన్ ఆఫ్ టైపింగ్ అనేది మీరు ఇక్కడ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎల్డీసీ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో అది వాళ్ళకి ఇది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు అండ్ డేట్ విత్ డిస్ట్రిక్ట్ అనేది మీరు ఇక్కడ వేయాలి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, పిన్ కోడ్, అలాగే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ చదువుకొని ప్లేస్ డేట్ వేసి ఇక్కడ సైన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనకి ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ అంటే మన సర్టిఫికేట్స్ కొన్ని పిన్ చేయాల్సి ఉంటుందండి. చూడండి ఇది మనకి మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే 10th క్లాస్ సర్టిఫికెట్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలప్ అండి. మీరు పంపించే ఎన్విలప్ కాకుండా సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలప్ అనేది ఒకటి పంపించాలి. 5 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది దానికి మీద అంటించాలి. ఇది ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు హాల్ టికెట్ పంపించడానికి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు పంపించాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటే దానికి సంబంధించిన వివరాలు పంపించాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటుంది కదా, అది జిరాక్స్ పెట్టాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఇది సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలి. పెట్టిన తర్వాత నేను అడ్రస్ చెప్తాను. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ద కమాండెంట్ ఏఐపిటి అండ్ ఏపీటీసీ డిపోట్ పూణే, పిన్ కోడ్ వచ్చి 411022. దీనికి మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఎప్పటిలో పంపించాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూలై 27, 2024 తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించే ఎన్విలప్ ఏదైతే ఉందో దానిపైన ఏ పోస్ట్కి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఏ పోస్టు ఆ ఏ కేటగిరీలో అప్లికేషన్ అనేది పెట్టారు అనేది కూడా తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లింక్ని అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ని రెండింటిని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ క్లియర్గా ఒకసారి చదువుకోండి. నేను చెప్పిన వివరాలు కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి, వాటిని చదువుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.